సంక్షోభంలో ఆదుకుంటున్న స్నేహహస్తం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సంక్షోభం నెలకొంది. భారత్కు చమురు ఇబ్బంది లేకపోయినా గ్యాస్ పరంగా కొంత సమస్య ఎదురైంది. మనకు గ్యాస్ అందించే ప్రధాన దేశమైన ఖతార్లో ప్రస్తుతం ఉత్పత్తి దాదాపు నిలిచిపోయింది. ఇలాంటి క్లిష్ట సమయంలో భారత్ ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషించగా నైజీరియా, అల్జీరియా, అంగోలా, కెమరూన్, ఈక్వటోరియల్ గినియా మరియు మొజాంబిక్ వంటి ఆఫ్రికా దేశాలు అండగా నిలిచాయి. భారత్ ప్రభుత్వంతో యుద్ధ ప్రాతిపదికన గ్యాస్ సరఫరా ఒప్పందాలు జరిగాయి. త్వరలోనే లక్షల టన్నుల గ్యాస్ భారత్కు చేరుకోనుంది. ఇరాన్ యుద్ధం వల్ల ఏర్పడిన అడ్డంకులు ఈ మార్గానికి లేవు కాబట్టి సరఫరా నిరంతరాయంగా సాగుతుంది. ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకోండి. ఆపరేషన్ సంజీవిని, వ్యాక్సిన్ మైత్రి ద్వారా భారత్ కరోనా సమయంలో ఇదే ఆఫ్రికా దేశాలకు మందులు, వ్యాక్సిన్లు పంపి లక్షలాది ప్రాణాలను కాపాడింది. అప్పట్లో మనకెందుకు ఈ లోక కళ్యాణం అని కొందరు ప్రశ్నించారు. కానీ మనం చేసే సాయం వృధా పోదు అని నేడు నిరూపితమైంది. మనం ఆనాడు చూపిన ఉదారత ఈనాడు మనకు గ్యాస్ రూపంలో రక్షణ కవచమై నిలిచింది. కేవలం గ్యాస్ మాత్రమే కాదు, భవిష్యత్తుకు అవసరమైన రేర్ ఎర్త్ మెటీరియల్స్, సిలికాన్, పెట్రోలియం వంటి వాటి కోసం కూడా భారత్ ఇప్పటికే ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాలతో బలమైన ఒప్పందాలు చేసుకుంది. కష్టకాలంలో అండగా నిలుస్తున్న మిత్ర దేశాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు.